చాలా చెట్లకి పాదు తవ్వారు, ఎరువేశారు, నీళ్లు పోసారు. ఫ్రూట్స్ వచ్చే టయానికి ఆ ఫ్రూట్స్ తీసుకోకుండా పక్కకి వెళ్ళిపోయారు. ఇదే ఎంఎస్ రాజు గారు ప్రభాస్కి ఒక స్టార్డమ్ వచ్చిన తర్వాత సినిమా తీస్తే 100 కోట్లు మిగలవా? మహేష్ బాబుకి ఒక స్టార్డమ్ వచ్చిన తర్వాత ఇలాంటి టైంలో ఒక సినిమా తీస్తే 100 కోట్లు మిగలవా? ఎప్పుడు ఎక్కడ మళ్ళీ ఆ ప్రయత్నం చేసినట్టు ఎక్కడా కనిపించరు. మీరు ఒకరిని వెళ్ళి సినిమా అడగరు. కష్టమంతా మీరు తీసుకుంటున్నారు, సుఖంలో మొత్తం వాటా అడగట్లేదు. వాళ్ళ సుఖం ఎందుకు అవుతుందండి? సుఖపడే సమయం. వాళ్ళు ఎన్ని సినిమాలు ఉన్నాయి, ఎంత కష్టపడుతున్నారు, రాత్రి పగలు ఎంతమందికి వాళ్ళు దే ఆర్ గివింగ్ యూనో టోటల్ వర్క్, ఎంతమంది కార్మికులు పనిచేస్తున్నారు వాళ్ళ వల్ల. నేను అడిగేది కూడా అదే. ఇప్పుడు వాళ్ళతో ట్రావెల్ అయితే మీరు సుఖపడవచ్చు కదా అంటున్నాను. ట్రావెల్ అలా ఉండదండి నాకు. అదే అది లేదు, ఎందుకు లేదు? ముందే పెద్ద హీరోని పెట్టుకోవచ్చు కదా, ఫస్ట్ సినిమాని పెద్ద హీరోని పెట్టుకోవచ్చు కదా, పెద్ద హీరోని పెట్టుకోవచ్చు కదా, సూపర్ స్టార్ పెట్టుకోవచ్చు కదా. అయితే ఆ టైంలో అంటే హీరో సబ్జెక్టు మ్యాటర్ మార్చుకున్నావు, ఓకే. ఆ ఇయర్లో బాలకృష్ణ గారి సినిమా ఉంది, లక్ష్మీ నరసింహలో సంథింగ్ అనుకుంటాను. చిరంజీవి గారి సినిమా ఉంది. వర్షం అప్పటికి ప్రభాస్ మార్కెట్ ప్రకారం చాలా చిన్నది. ప్రభాస్ గారు మీ దగ్గరికి వచ్చి, సార్ ఎందుకు సినిమాని ఆపుకుందాం, బాలకృష్ణ గారు చిరంజీవి గారు ఉన్నారని అది అడిగితే కూడా మెల్లగా చెప్పాడు. మరి నేను ఎక్కడ తిడతానని మెల్లగా ఇలా గోకుతో చెప్పాడు చోట. చెప్పండి ఎందుకు మెల్లగా ఇంకా వారం తర్వాత వెళ్దాం అని మెల్లగా నసిగాడు. ఒకసారి చూశాను, ఊరికే అన్నాడు. అంటే ఇవాళ అంత ఎత్తున్నాడు ప్రభాస్, అతని గురించి తక్కువ మాట్లాడాలను కాదండి. అది ఏం జరిగిందో చెప్పాను, మీ జర్నీ కదా సార్, జస్ట్ అది ఏం జరిగింది చెప్తున్నాను. అతను కూడా ఫీల్ అవ్వడు. ఇలాగ ఎంఎస్ రాజులో చెప్పాడంటే ఎవరైనా చెప్తే ఫీల్ అవుతాడేమో, కానీ నన్ను ఎవరు ఫీల్ అవ్వరు సార్. నేను నువ్వు అనగలిగింది, ఒరే అనగలిగింది ఇండస్ట్రీలో చాలామంది ఉన్నారు. ఎవరు బాధపడరు, అందరూ ఎదురుకుండా అన్న కూడా బాధపడరు. వాళ్ళు నన్ను గురువుగా తీసుకుంటారు, ఒక ఫాదర్గా తీసుకుంటారు, ఒక అన్నగా తీసుకుంటారు తప్ప. సో అలాగని కావాలని స్టేజ్ మీద ఒరే నేను అన్నాం, వాళ్ళకి ఇచ్చే గౌరవం నేను ఇస్తా. ఆ రోజు ప్రభాస్ నన్ను అడిగినా కూడా లేదమ్మా అయిపోయింది, మనం వెళ్ళాలి, నువ్వు అప్పుడు గుర్తుందో లేదో షాపును నువ్వు కరెక్టేనా అని అడిగావు, నేను పెట్టుకున్నాను కదా, ఇవాళ బాగుంది కదా సినిమా, నువ్వు చూసావు కదా, నీకు నచ్చింది కదా, ఇది అంతే వదిలే అన్నాను. వదిలేశాడు. ఒక మొండి ధైర్యం అంతేనా? తెలీదండి. అండ్ ఇంకోటి సార్, మీరు మాట్లాడేటప్పుడు ఈ రోజున ఇలా చెప్తుంటే చాలామంది నమ్మరేమో, ఇలాంటి మాటలు మీరు చెప్పాల్సిన అవసరం లేదు సార్. నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. ఒక నిర్మాతకి ఒక ఫిల్మ్ఫేర్ రావడం చాలా కష్టం. అలాంటిది మీకు వరుసగా 3 సంవత్సరాలు 3 ఫిల్మ్ఫేర్లు, హ్యాట్రిక్, మీకు గుర్తుందా? అదొక వైభవం. సో ఎంఎస్ రాజు గారి స్థాయి, రేంజ్, ఆయన సక్సెస్, ఆయన ఇండస్ట్రీలో ఆయన చేతులు ఇట్లా నీడలాగా పడితే ఆ నీడ కింద బతికిన స్టార్స్, అవి తెలియాలంటే ఇవన్నీ తెలియాలి. సో మీరు ప్రత్యేకంగా నేను ఆ రోజు ఇట్లా చెప్పొచ్చా లేదా మీరు అనుకోవద్దు, ఎందుకంటే ఎంఎస్ రాజు గారి ప్రయాణం మాకు అందరికీ తెలుసు. ఇప్పుడున్న యంగర్ జనరేషన్ ఏమడుగుతారంటే, వాళ్ళు నా స్థానంలో కూర్చుంటే ఏమడుగుతారంటే, అప్పుడు కూడా వదిలేవే బాబు, ఇప్పుడు ఏంటి పరిస్థితి అని అడుగుతారు సార్. అయిపోయింది, తీసేసుకున్నాం, మళ్ళీ దాని గురించి గొప్పలు, దాని గురించి ఏదో సరదాగా కొంత జనం ఇంట్రెస్ట్గా ఫీల్ అవుతారు. నువ్వు బ్యాక్ స్టోరీస్ కొంతమంది హీరోలు ఎలా అయ్యారు, కొంతమంది ఎలా జరిగింది, వాళ్ళకి నాకు మంచి సంభాషణ జరిగింది అనే ఒక ఇంట్రెస్ట్, వాళ్ళ ఫేవరెట్ హీరోస్ కాబట్టి కొంచెం ఇంట్రెస్ట్ ఉంటుంది. కానీ ఎంఎస్ రాజు ఫిల్మ్ఫేర్ 3 తీసుకున్నాడు, ఇవన్నీ కూడా వాట్ నెక్స్ట్, నువ్వేమి ఇప్పుడు అగదాకా వస్తుందా లేదా చెప్పు అని అంటారు. సో అది అయిపోయింది, హిస్టరీ అయిపోయింది. బట్ మీరు ఆ జనరేషన్ కూడా ఒక టీజర్తో కట్టిపడేశారు కదా. ఇప్పుడు అగదా టీజర్ని ఎంతమంది సోషల్ మీడియా షేర్ చేస్తున్నారంటే, సో వాళ్ళకి ఏంది, ఇప్పుడున్న జనరేషన్ ప్రకారం ఆ షార్ట్స్ నచ్చుతున్నాయి, ఆ థీమ్ నచ్చుతుంది. సో ఈవెన్ జంజీలు కూడా ఆ టీజర్కి బాగా కనెక్ట్ అయిపోయారు, ఫస్ట్ పోస్టర్కే కనెక్ట్ అయ్యారు. సో వాళ్ళని కూడా మీరు పట్టేశారు కదా. పట్టాల్సిన అవసరం ఉందండి. అది పట్టాల్సిన సినిమాలో విషయం ఉంటేనే కదా అక్కడ వస్తుంది సార్. అంటే అగదా విషయానికి వస్తే సార్, ఇప్పుడు యాక్చువల్గా ఇలాంటి ఒక సబ్జెక్ట్కి కాన్ఫ్లిక్ట్ పాయింట్ అని ఒకటి ఉంటుంది అనమాట. సో చుట్టూ ఎన్ని లేయర్స్ ఉన్నా సార్, ఇప్పుడు ఉదాహరణకు అరుంధతి తీసుకుందాం, మన దేవినే తీసుకుందాం, చుట్టూ ఎంత ఉన్నా ఆ ఎమోషన్ని రివీల్ చేసే ఒక మెయిన్ పాయింట్ ఉంటుంది కదా. సో అది చాలా జాగ్రత్తగా ప్రజెంట్ చేయగలిగితేనే ఆ సినిమా ఆడియన్స్కి రీచ్ అవుద్ది. సో అగదా విషయంలో మీరు ఎలాంటి జాగ్రత్త తీసుకున్నారో ఆ సోల్ పాయింట్కి? సార్ ఒకటి ఏంటంటే సార్, అసలు ఈ అగదా గురించి దాని కోర్ పాయింట్, దాని క్లాష్ ఏంటి, దాని ప్రాబ్లం ఏంటి అనేది నేను ఇప్పుడు చెప్పనండి. ఓకే, చెప్పొద్దు. చెప్పను, కానీ చాలా డెలికేట్ అండి.
హ్మ్. ఈ పాయింట్ని డీల్ చేయడం డెలికేట్ అండ్ వాట్ యు కాల్ కాంప్లికేటెడ్, హ్మ్. వెరీ కాంప్లికేటెడ్. చచ్చిపోయామండి, అంటే బుర్ర పేలిపోయింది. హ్మ్. ఇట్ వాజ్ నాట్ ఈజీ. మన అదా అంటే అనుకుంటాం కానండి, బయట నుంచి చూస్తుంటే చాలామంది పెద్ద డైరెక్టర్లు, చిన్న డైరెక్టర్లు అవ్వచ్చు, ఏదో రిలీజ్కి వస్తుందా లేదా, లేదంటే వెళ్ళి చూద్దాము ఏంటో, చూసిన తర్వాత బాగాలేదని చెప్పేద్దాం, బాగుందని చెప్పేద్దాం అనుకున్న వాళ్ళు ఉంటారు కదండి. దాని వెనకాతల ఎంత అంతర్మదనం ఉంటుంది ఒక డైరెక్టర్కి, రైటర్కి, వీళ్ళందరికీ కూడా ఆ టీంలో స్టోరీలో ఇన్వాల్వ్ అయిన, స్క్రీన్ ప్లేలో ఇన్వాల్వ్ అయిన వాళ్ళు, యంగ్స్టర్స్ కానీ, పెద్దోళ్ళు కానీ, పెద్ద డైరెక్టర్ కానీ, అది వర్ణనాతీతం అండి. సార్. వాళ్ళు కూర్చున్న తీరు, వాళ్ళు కాసేపు కూర్చుంటారు, వాళ్ళు బుర్ర పేలిపోద్ది, అక్కడి నుంచి వెళ్తారు, బయటికి వెళ్తారు, టీకి వెళ్తారు, కాసేపు కారులో తిరుగుతారు, వస్తారు. వాళ్ళు చేసేది ఇప్పుడున్న యంగ్స్టర్స్ టీమ్స్ కానీ, సీనియర్ టీమ్స్ కానీ, వాళ్ళకి దండం అండి నిజంగా. ఎందుకంటే ఆ బాధని నేను కొన్ని ఇయర్స్గా పడుతున్నానండి. సార్. అది బయటకు వచ్చినప్పుడు ఓకే, ఎంఎస్ రాజు సినిమా వస్తుంది, ఏది అప్పటి కాలంలో చెప్తానండి, వెళ్దాం థియేటర్కి, ఎంజాయ్ చేద్దాం అని మూడ్ తప్ప, ఈ ఈ లోపల అంతర్భాగంలో జరిగే అంతర్మదనం ఉంచండి, సార్. ఎవ్వరికీ తెలియదండి. అప్పుడు కాలం నుంచి కూడా, పాతకాలం ఎన్టీఆర్, కేవీ రెడ్డి గారి కాలం నుంచి మీ కూడా లైఫ్‌లో అలాంటి ఒక పెయిన్‌ఫుల్ ఇన్సిడెంట్ గురించి చెప్పండి. సినిమా కోసం ఆలోచించి మదన పడిపోతూ జరిగిన ఒక చిన్న ఇన్సిడెంట్ ఏదైనా? చాలా ఉన్నాయండి. ఏదైనా ఒకటి చెప్పండి. చాలా ఉన్నాయండి. చాలా ఉన్నాయి. దానికి మళ్ళీ చెప్పాను కదా, పార్ట్ 1, పార్ట్ 2, పార్ట్ 3, పార్ట్ అహా! 4 జస్ట్ ఆ చేసుకుంటా. పెయిన్ తెలియడానికి సార్. లేదండి, ఒక నిద్రలేని రాత్రి చెప్పుకోకూడదండి. ఒక నిద్రలేని రాత్రి గాని వద్దండి. వద్దు. అవన్నీ మనం బయట చెప్పుకోకూడదు. అవన్నీ మనలో ఉంచుకుంటేనే బెటర్ అండి. హ్మ్. కానీ ఆ పెయిన్కి పడుతున్న వాళ్ళందరూ కూడా, ఇవాళున్న టీమ్స్ అన్నీ కూడా సార్. హ్యాట్స్ ఆఫ్ అండి. వాళ్ళు ఒక్కొక్కళ్ళు సినిమా పిచ్చి, ఆ సినిమాని లెగ్గొట్టాలి, వాళ్ళు సినిమాలు డైరెక్టర్లు అవ్వాలి, అది ఇది ఇంప్రెస్ చేయాలి, మా డైరెక్టర్ని ఇంప్రెస్ చేయాలి కాదండి. హ్మ్. ఆ సినిమా మీద పడుతున్న వాళ్ళ యావ, సినిమా ఒక్క డైలాగ్ ఇస్తే కూడా ఆ డైరెక్టర్ తీసుకుంటాడేమో ఇచ్చే చాలామంది యంగ్స్టర్స్, హ్యాట్స్ ఆఫ్ అండి వాళ్ళందరికీ. సార్, యాక్చువల్‌గా మీ విషయానికొస్తే నేను ఇంటర్వ్యూ ముందే అడిగాను. నాన్నగారు చిరంజీవి గారితో ఆ రోజుల్లోనే 2 సినిమాలు చేశారు. మీ ఫ్యామిలీ, చిరంజీవి గారి ఫ్యామిలీ చాలా క్లోజ్. మంచి రిలేషన్ ఉంది. అయితే మీరెప్పుడు ఆయనతో ఒక పెద్ద మూవీ ప్లాన్ చేయాలి, ఇలాంటి ఆలోచన ఎందుకు అది చేయలేదు? అంటే అనుకున్నామండి. ఆయనే ఒక బర్త్‌డే రోజు, పార్టీ రోజుని అన్నారు, మనం ఒక మంచి ప్లాన్ చేద్దామమ్మా అన్నారు. హ్మ్. తర్వాత అదేదో కథ దొరకలేదు మాకు. తర్వాత ఇంకో స్టేజ్‌లో రామ్ చరణ్‌ని ఇంట్రొడ్యూస్ చేద్దామమ్మా అన్నారు. ఓకే. అన్నారు అంటే కూడా ఆయన కూడా దాన్ని ఏదో పట్టుకున్నాం కథని, అది ఇది అనుకున్నాం, కానీ మళ్ళీ ఆయనకెళ్ళి చెప్పాను, సార్ నాకు రావట్లేదండి. ఆ టైంలో ఏదో ఫిల్మ్స్ జరుగుతున్నాయండి. 'నువ్వా సముద్రాడా' తర్వాత అనుకుంటా. హ్మ్. ఏదో రావట్లేదండి, ఆ టైంలోనే నేను ఆపేశానండి. అంటే ఏదో అంటే వీఆర్ మేకింగ్ సమ్ మీడియోకర్ ఫిల్మ్స్ లైక్ 'ఆట', 'మస్కా' హ్మ్. ఇలాంటి కొన్ని మీడియోకర్ ఫిల్మ్స్ తీస్తున్నాను నేను. సార్. అందుకని ఆపేశాను. వద్దు, ఇది కాదు, వద్దు. మళ్ళీ ఏదో మన యాటిట్యూడు, మన తాలూకు సినిమాని చూస్తున్న విధానం, అప్డేట్ అయ్యే విధానం అన్నీ కూడా ఇది కరెక్ట్‌గా లేదు. ఫార్ములా రెగ్యులర్ కమర్షియల్ ఫిల్మ్స్‌కి వెళ్ళిపోతున్నాను.